మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్పై కేసు సిఐ దుర్గారావుపై సస్పెన్షన్ పెట్టు ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది సోహలేం కానీ మరొకరిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు డీజీపీ విచారణలో వాస్తవాలు వెలుగుకి పరారీలో నిందితులు లుకౌట్ నోటీసులు జారీ అంటూ ఒకరిని చూస్తున్నాం కదా ఒకసారి చూద్దాం దీని గురించి కూడా ప్రజాభవన్ ఎదురుగా ఈ నెల 24 యాక్సిడెంట్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ సోహెల్ అని నిర్ధారణ అయింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఈ నెల 24 ప్రజాభవన్ వద్ద నైట్ డ్యూటీలో ఉన్నాడు. తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన BMW కారు ప్రజాభవన్ ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మొదట్లో పెట్టిన ట్రాఫిక్ బారికేడ్లు ఢీకొట్టింది. కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట స్టేషన్ ఏఎస్ఐ ఎల్వి విజయకాంత్ ఎంవి యాక్ట్ సెక్షన్ 184 ఐపీసీ 279 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారు. దీంట్లో అబ్దుల్ ఆసిఫ్ను నిందితుడిగా పేర్కొన్నారు. కాగా ఘటనపై డీసీపీ విజయ్ విచారణ చేపట్టారు. అతి వేగంతో కారు నడిపి బారికేడ్లు ఢీకొట్టింది. బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అని ఆ సమయంలో అతను పీకల దాకా తాగి ఉన్నట్టు తెలిసింది. సోహెల్ను అదుపులోకి తీసుకోగా కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయనను విడిపించుకొని తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిచేసిన అబ్దుల్ ఆసిఫ్పై కేసులు నమోదు చేశారు. ఓ ఎస్ఐ కానిస్టేబుల్ కలిసి ఆయన కేసు నుంచి తప్పించే ప్రయత్నం అట. సో సోహెల్పై కేసులాట. ప్రమాదం తర్వాత సోహెల్ దుబాయ్లో ఉన్న తండ్రి వద్దకు వెళ్ళినట్టు సమాచారం. పోలీసులు అతనిపై లుకౌట్ నోటీస్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. చేయాలి ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఇట్లా లాలుచి పడి మాజీ ఎమ్మెల్యే కొడుకు అంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడే అరాచకాలు చేసేది వాస్తవంగా వీళ్ళు బోధన వేదికగా. సో ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో ఏందో అర్థమే కాదు. పోలీసులు ఎందుకు బాధ్యతలు అర్థం కాదు. ఉన్న కేసు పెట్టకనట ఇంకో కేసు పెట్టద్దు దొరికిండు, సిఐ సస్పెన్షన్ అయ్యిండు. ఇక మీకు ప్రమోషన్లు ఎట్లా వస్తాయి ఏంది పరిస్థితి?